హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ నాకు మరెన్నో కామెడీ వీడియోస్ చేయడానికి సపోర్ట్‌గా ఉంటుంది. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఈ వీడియో దెయ్యాలతో కుర్రాళ్ళు పార్ట్ 1 కంటిన్యూషన్. ఎవరన్నా దెయ్యాలతో కుర్రాళ్ళు పార్ట్ 1 మిస్ అవుతే మన ఛానల్‌లోకెళ్ళి అది ఒకసారి చూడండి. ఇంక స్టార్ట్ చేద్దామా? అయితే ఈ రోజు నుంచి నువ్వు మేమేం చెప్తే అది చెయ్యాలి. తప్పకుండా చేస్తాను బాసు. సరే అయితే నీ అసలైన పేరేంటి? నేను బతుకున్నప్పుడు అందరూ నన్ను అప్పలరాజు అని పిలిచేవారు. రాజా, ఇంతకంటే మంచి పేరు దొరకలేదా? మా జనరేషన్ లో అదే మాకు గొప్ప పేరు. ఓహో! ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు నీ పేరు నేను చేంజ్ చేస్తాను. ఈ రోజు నుంచి నీ పేరే హ్యాపీ. బుర్రలో గుంజు లేదనుకున్నాను బాసు నీకు. గుంజు బానే ఉంది, మంచి పేరే పెట్టావు. బుర్రలో గుంజు గురించి నువ్వే మాట్లాడాలి. నేను చెప్పగానే బాటిల్లోకి వెళ్ళిపోయావు. ఏం చేస్తాం బాసు, ఎంత పెద్దది ఏమైనా సరే ఏదో ఒక టైంలో స్లిప్ అవ్వాల్సిందే. ఇప్పుడు నేను స్లిప్ అయ్యాను. సరే బాసు, మీ పేర్లేంటి? నా పేరు నాని. వీడి పేరు సాయి. సాయి అంటే నువ్వేనా బాసు? మా దెయ్యాల్లో ఆడదెయ్యాలో ఈ సాయి పేరు పెట్టుకున్న మనిషి గురించి వెతుకుతున్నారు. ఒరే చూసావా? దెయ్యాల్లో కూడా నా పేరుకి ఎంత ఫాలోయింగ్ ఉందో. అది ఫాలోయింగ్ కాదు బాసు. ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ఆడదెయ్యాలకు దొరికితే పీక్కుని తింటాయి బాసు. రే మచ్చా, అయితే నేను జాగ్రత్తగా ఉండాలిరా. నువ్వేం కంగారు పడకు బాసు, నేనుండగా నిన్ను ఏ దెయ్యము టచ్ చేయలేదు. బతికించావు. మీకు కొన్ని రూల్స్ చెప్పడం మర్చిపోయాను. నేను రోజుకి 3 కోరికలే ఇవ్వగలను. కొలతే గుండు గులాబ్ జామ్ అయిపోద్ది. రీఛార్జ్ ప్లాన్ ఏంటి? రోజుకి 3 కోరికలే ఇవ్వడానికి? అది కాదు బాసు, మాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఫాలో అవ్వకపోతే మేము శూన్యం అయిపోతాం. పోనీలే మచ్చా, రోజుకి 3 కోరికలు కోరుకోవచ్చు కదా. చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం. ఏం చేస్తాం, సరిపెట్టుకుందాం. ఇంకో విషయం బాసు, నేను మీకు తప్ప ఇంకెవరికి కనిపించను. ఇదొకటి మంచి విషయం మాకు. ఒరే, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, తొందరగా ఇంటికి పోదాం. అసలే మన ఇల్లు చాలా దూరం. నువ్వు కంగారు పడకురా, ఈరోజు మనకి 3 కోరికలు ఉన్నాయి కదా. హ్యాపీ, మా ఫస్ట్ కోరిక మమ్మల్ని మా ఇల్లుకి తీసుకెళ్ళు. చిటుకులో తీసుకెళ్తాను బాసు మిమ్మల్ని. ఒరే నాని, ఈ దెయ్యాన్ని ఈరోజు నీ దగ్గరే పెట్టుకో. ఒరే పిరికి నాయాలా, ఇంకా భయం పోలేదా నీకు? నైట్ విని పడుకున్నప్పుడు వచ్చి నా రక్తం తాగేస్తే అమ్మో, నా వల్ల కాదురా ఈ దెయ్యాన్ని నాతో పెట్టుకోవడానికి. ఒరేయ్, హ్యాపీ అని పిలవరా, దెయ్యం అంటావేంటి? సరే, ఈ హ్యాపీని నీ దగ్గర పెట్టుకో, ఈరోజు పెట్టుకుంటాను లేరా. హ్యాపీ, నువ్వు తీసుకెళ్ళు. మొత్తానికి బాగానే తీసుకొచ్చావు. ఇలాంటి పనులు నేను చిటికలో చేయగలను బాసు. నీకు నువ్వు కొట్టుకున్న డబ్బా చాలులే, పద లోపలికి పోదాం. ఒరే నాని, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావురా? సాయి గారితో బయటికి వెళ్ళాను నాన్నగారు. ఏంటి రమేష్, మీ అబ్బాయి ఇంకా తిరుగుతూనే ఉన్నాడా? నా కొడుకు చూడు, ఇంట్లో కూర్చుని ప్రాజెక్ట్ ప్రిపేర్ చేస్తున్నాడు. చూసావా, అంకుల్ గారు కొడుకుని చూసి నేర్చుకోరా. చూడమ్మా, మా వాడిలాగా నువ్వు అన్నిట్లో ముందుండాలి. అవును అంకుల్, పక్కింటి పింకీకి లైన్ వేయడంలో కూడా ముందే ఉన్నాడు. ఛీ, మా వాడు అలాంటి వాడు కాదు. నాకు తెలుసు అంకుల్, మీరు నమ్మరని. మీ అబ్బాయి రోజు నైట్ 9 అవ్వగానే డాబా పైకెక్కి చదువుకుంటున్నాడా? అవును. కాదు, అక్కడి నుంచి పింకీకి లైన్ వేస్తున్నాడు. అదేముందులే, కుర్రోడే కదా. అయినా మా వాడు చదువుల్లో ముందుంటాడమ్మా. ఇప్పుడుకొచ్చి దేంట్లోనూ ఫెయిల్ అవ్వలేదు. అదేంటి, మీ ఓడు మీకు చెప్పలేదా? మన సెమిస్టర్లో 2 సబ్జెక్టులు ఆగిపోయినాయి వాడికి. ఇది నిజం కాదు. ఆగితే నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? ప్రిన్సిపల్ అయినా కాల్ చేస్తాడు కదా. వస్తుంది అంకుల్ ఈరోజు. హ్యాపీ, నా 2వ కోరిక చెప్తాను విను. ప్రిన్సిపాల్ నుంచి కాల్ రావాలి, వాళ్ళ అబ్బాయికి 2 సబ్జెక్టులు ఆగినట్టు. బాసు అది తప్పు కదా బాసు. ఈ అంకుల్ గారి గురించి నీకు తెలీదు. వీళ్ళ అబ్బాయే గొప్ప అన్నట్టు చెప్తూ ఉంటాడు. వీళ్ళ వల్ల రోజు నాకు ఇంట్లో తిట్లే. ఈ రోజు ఎలాగైనా సరే వీటి సంగతి చూడాలి. సరే బాసు, ఇప్పుడు వస్తుంది చూడు. హలో, ఎవరండి? నేను కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నా. మీ అబ్బాయి 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడు. ఏవండి సారు గారు, మీరు సరిగ్గా చూసి చెప్తున్నారా? ఏందయ్యా, నాకేదైనా సైట్ ఉన్నదనుకున్నావా?
మీ ఓడు క్లియర్గా ఇక్కడ 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు.